ఈటీవీ న్యూస్కు స్వాగతం. 5 ఏళ్లలో ఏం పీకావ్ సూరిబాబు గారు? పిండొడియాలు అప్పడాలు తయారు చేసుకున్న వాళ్ళకైనా లోన్లు ఇప్పించావా అంటూ కళింగ కోమట్ల ఆత్మీయ సమావేశంలో కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబుపై విరుచుకుపడ్డ జనసేన పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు. కళింగ కోమట్లకు హామీలు నెరవేర్చని వైసీపీని ఓడించండి, కళింగ కోమట్లకు బీసీ ఇచ్చిన టీడీపీని గెలిపించండి. ఆత్మీయ సమావేశంలో కోరాడ సర్వేశ్వరరావు వ్యాఖ్యలు. ఆత్మీయ సమావేశంలో కోరాడ సర్వేశ్వరరావు వ్యాఖ్యలు. శ్రీకాకుళం పట్టణం హోటల్ గ్రాండ్లో కళింగ కోమట్ల ఆత్మీయ సమ్మేళన సమావేశం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరిగోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ శ్రీకాకుళం ఇన్ఛార్జ్ కోరాడ సర్వేశ్వరరావు అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం కళింగ కోమట్లంతా ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ని, ఎంపీ రామ్మోహన్ నాయుడిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి, కళింగ కోమట్లకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని, తిరుపతిలో కళింగ కోమట్ల కోసం భవనం, ఇల్లు లేని నిరుపేదలకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తామని మాటిచ్చి కళింగ కోమట్లతో ఓట్లు వేయించుకుని తీరా ముఖ్యమంత్రి పీఠం ఎక్కి హామీలు నెరవేర్చకుండా కళింగ కోమట్లను దగా చేశారని ఆవేదన చెందారు. ఈ నెల 13న జరగబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించి కళింగ కోమట్ల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. కళింగ కోమటి కులానికి బీసీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉండి సాలువాలు వేయించుకొని సాలువాలు సూరిబాబు అనే పేరు సంపాదించుకున్నారే తప్ప ఈ 5 ఏళ్లలో కళింగ కోమటి చిరు వ్యాపారస్తులకు పిండొడియాలు అప్పడాలు తయారు చేసుకున్న వారికి లోన్లు ఇప్పించలేని నీవు వైసీపీకి ఓట్లు వెయ్యమని ఎలా అడుగుతున్నావంటూ కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబుని ప్రశ్నించారు. 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కళింగ కోమట్లను బీసీలో చేర్చుతానని మాటిచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బీసీలో చేర్చారని, రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించండి, కళింగ కోమట్లకు ఓబీసీలో చేర్చే బాధ్యత నాది అంటూ శ్రీకాకుళం ప్రజాగలం సభలో చంద్రబాబు మాటిచ్చారని గుర్తు చేశారు. కళింగ కోమట్లకు ఓబీసీ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ఉన్న కళింగ కోమట్లందరూ సైకిల్కి ఓటు వెయ్యాలని కోరారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణం సాధించిన కళింగ కోమటి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సమాజంలో డబ్బు, ఆస్తి, అంతస్తులు ఎంత ఉన్నా చదువుకు మించిన ఆస్తి ఇంకొకటి లేదని, చదువు లేనివాడు వింత పశువని అన్నారు. పిల్లల చదువుకు తల్లిదండ్రులు జీవితాన్ని దారబోస్తున్నారని, కానీ తల్లిదండ్రులు వృద్ధ వయసుకు వచ్చేసరికి వారికి అనాథాశ్రమంలో, మరికొంతమంది అయితే రోడ్డున వదిలేస్తున్నారని ఆవేదన చెందారు. తల్లిదండ్రులకు మించిన దైవం మరొకటి లేదని, కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని విద్యార్థులతో అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్, టీడీపీ రాష్ట్ర బీసీ కళింగ కోమటి కన్వీనర్ బోయిన గోవిందరాజులు, కోరాడ హరిగోపాల్, కోరాడ రమేష్, జామి భీమశంకర్, బోయిన శ్రీనివాసరావు, సిల్లా శ్రీను, బరాటం గుప్తా, తలాసు వెంకటరమణతో పాటు శ్రీకాకుళం పట్టణ కళింగ కోమట్లు పాల్గొన్నారు. చైర్మన్ అందరూ సూరిబాబు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు నేను చూశాను. ఆయన మంచి వ్యక్తి, తన సొంత డబ్బులే ఖర్చు పెట్టి ప్రజల్లో తిరుగుతున్నాడు. అతను ఒక పార్టీ కార్యకర్తలాగా ఉన్నారు తప్ప ఆ బీసీ కార్పొరేషన్ దగ్గర మనకు చేసింది ఏం లేదు. నేను అనుకున్నాను ఆయనకి అందరూ పేరు తీసేసి స్వాగవాలు సూరిబాబు పేరేటే చూస్తాను అన్నది. ఎందువల్లంటే ఈ శ్రీకాకుళంలో స్వాగవాలన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఏ చేసింది లేదు. ఏమయ్యా నువ్వు వెళ్ళడమంటే మొన్న ఇచ్చారన్న నాకు అమరావతిలో కూర్చోడానికి బ్లాక్ అంటున్నాడు. మరి కులానికి కార్పొరేషన్ గా ఉండి ఒక పింగళేల అప్పడంలో కూడా ఇప్పించి చేయడం నువ్వు మా కులమంతా ఓట్లు వేయండి అని చెప్పి వెళ్ళగలుగుతున్నావా సూరిబాబు అని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు అందరూ ఆంధ్ర రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించాం. 25 మంది ఎంపీల్ని ఢిల్లీకి పంపించాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2018లో నేను పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు ఆయన ఏమన్నారు, కళింగ వైశ్యులకి మన ఓట్లు కొల్లబడ్డానికి మన ఓట్లు అవసరం ఉన్నప్పుడు మన రమేష్ అన్న కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, అతనే ప్రత్యక్ష సాక్షి. వెళ్ళి టెక్కల్లో రిప్రజెంటేషన్ ఇచ్చాడు. 10th లో ఏంటన్నాడు ఆయన, ఎమ్మెల్సీ ఇస్తారయ్యా మీ కళింగ కోమటిని నమ్మించాడు. ఎవరికి ఇచ్చారండి ఎమ్మెల్సీ మీకు తెలుసా? ఏమీ తెలియలేదు. రెండోది ఇంకేం చెప్పాడు,
మార్కెట్ బాగలేదు, చాలా కార్పొరేట్ స్టైల్లో మార్కెట్ తీర్చిదిద్దాలని చెప్పారు. అది చేయలేదు. కళింగ వైశ్యుడికి తిరుపతి కొండ మీద సత్రం కట్టించేస్తానని చెప్పాడు. అది చేయలేదు. ఇక్కడ కొండ మీద పరిస్థితి నేను మెయిన్ లేదు కదా, అందరూ భరిస్తారు, అక్కడ ఎంత దారుణంగా ఉందని. ఇంకా ఏం చెప్పారు ఆయన? కళింగ వైశ్యుడికి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తానన్నాడు, ఇచ్చాడు. దానికోసం తర్వాత చెప్తా. ఇంకా ఏం చెప్పారు ఆయన? కళింగ వైశ్యుడికి ఇంకో హామీ చెప్పారు, మర్చిపోయినటువంటి ఏది చేయలేదండి అందులో. ఇప్పుడు మన చైర్మన్ అందరూ సూర్యబాబు గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు నేను చూశాను. ఆయన మంచి వ్యక్తి, తన సొంత డబ్బులే ఖర్చు పెట్టి ప్రజల్లో తిరుగుతున్నాడు. అతను ఒక పార్టీ కార్యకర్తలాగా ఉన్నారు తప్ప ఆ బీసీ కార్పొరేషన్ దగ్గర మనకు చేసింది ఏం లేదు. నేను అనుకున్నాను ఆయనకి అందరూ పిసిసి స్వామివారి సూర్యబాబు పేరేటని చూస్తాను అన్నది. ఇంకా ఎందువల్లంటే ఈ శ్రీకాకుళంలో స్వామివారన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఏ చేసింది లేదు. ఏమయ్యా నువ్వు వెళ్ళడమంటే మొన్న ఇచ్చారన్న నాకు అమరావతిలో కూర్చోడానికి బ్లాక్ అంటున్నాడు. మరి కులానికి కార్పొరేషన్ గా ఉండి ఒక పింగళ అప్పడంలో కూడా ఇప్పటి చేయడం నువ్వు మా కులమంతా ఓట్లు వేయండి అని చెప్పి వెళ్ళగలుగుతున్నామయ్యా సూర్యబాబు అని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు అందరూ ఒకటి ఆలోచించేయండి. ఒక ప్రాంతం బాగుపడాలంటే అక్కడ నాయకులు సరిగ్గా ఉండాలి. ఒక ఇల్లు బాగుపడాలంటే ఆ ఇంటిని పరిపాలించే తండ్రి సరిగ్గా ఉండాలి. అదేవిధంగా ఒక ఊరు బాగుండాలంటే ఆ సర్పంచ్ తాలూకు వ్యవహారం బాగా ఉండాలి. ఈ ప్రాంతం బాగుండాలంటే ఈ నియోజకవర్గ స్థాయి ఎమ్మెల్యే తాలూకా సేవాగుణం మనందరికీ ఎంతైనా అవసరం. ఆ సేవాగుణం ప్రస్ఫుటంగా కనిపించి ఎంతో ఉన్నతంగా సేవలందించి ఈ ప్రాంతంలో అందరి మనలో చూడకున్నటువంటి వ్యక్తి మన గొల్లు శంకర్రావు గారు. కాబట్టి శంకర్రావు గారికి నేను ఒకటే చెప్తున్నాను, గొల్లు శంకర్రావు గారికి, అన్న ఇది అలైపడాల్సిన అవసరం లేదు. మా జనసేన, మా కళింగ వయసులో అందరం మీ ఎమ్మడే ఉన్నాం. ఎవరు బయట ఏం మాట్లాడినా ఎవరు భయపడిన వ్యాపారస్తులు కాబట్టి లౌకికవాదం మాది. మాకు ఇస్తామంటే ఆశ, కొడతామంటే భయం. కానీ భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆయన చూసేదే కానీ మీకు ఓట్లు వేయించే బాధ్యత మేము తీసుకొస్తామని మీకు సభాముఖంగా రాజకీయ చైతన్యం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇది పెట్టిన రాజకీయ సమ్మేళనం మన కుల అభివృద్ధి కోసం, కుల అభివృద్ధి కోసము రాజకీయానికి సంబంధం ఏంటంటే మీరు అందరూ అనొచ్చు. ఒక వ్యవస్థ బాగుండాలంటే, ఒక అభివృద్ధి కలిగిన నాయకుడు కావాలంటే, అట్లాంటి నాయకుడిని గెలిపించాలంటే ఇక్కడ మనం ఉన్న ప్రాంతంలో ఉన్న నాయకులు కూడా గెలిపించవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఎందుకు మీరు ఇవన్నీ చెప్తున్నారంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు కళింగ వైశ్యుల్ని BCDలో చేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే దాని పుణ్యమని చెప్పి ఈ రోజు కూడా మన దాంట్లో వైద్య రంగంలో సీట్లు కానీ, ఇంకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ, స్టేట్ గవర్నమెంట్ లో కానీ ఒక ప్రియారిటీ వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చిందని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన NDA కూటమిలో పెట్టిన జనసేన పార్టీ రిప్రజెంటేటివ్ ని, అదేవిధంగా బీజేపీ వ్యక్తులు రాలేదు, ఏదో కారణాల వల్ల రానట్టున్నారు. మన గొడ్డి శంకర్ గారు మన NDA కూటమి అభ్యర్థి కాబట్టి ఆయన్ని కూడా మనం గెలిపించుకోవాలి. అదేవిధంగా సెంట్రల్ పార్లమెంట్కి వెళ్తున్నటువంటి మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కూడా మనం గెలిపించుకోవాలి. ఎందుకంటే ఓబీసీ కోసం మీరు అందరూ చూసే ఉంటారు. నాకు ఎవరు వ్యతిరేకం కాదు, నాకు ఎవరు ఆ వ్యక్తిగత వ్యవస్థ చేయాల్సినటువంటి అవసరం అంతకంటే లేదు. రాజకీయం ద్వారా సంపాదించుకోవాల్సిన కారణం అంతకంటే నాకు లేదు. నేనైతే కులగజ్జుని కుల భవిష్యత్తు కోసమే మీ వయస్సుల తరఫున ఒక రాజకీయ పార్టీ జెండా పట్టుకొని మీ హక్కుల కోసం, మీ సమస్యల కోసమే పోరాడుతానని నేను ధైర్యంగా చెప్తున్నాను. కాబట్టి నేను కోటీశ్వరులు అవ్వచ్చు, ఈ వేదిక మీద చాలా మంది కోటీశ్వరులు ఉండొచ్చు, నాదో క్యాస్ట్ అవ్వచ్చు, నా క్యాస్ట్ లో చాలా మంది పేదలు ఉండొచ్చు. మీ కాడ ఉన్న 100 కోట్లు అందరికీ పంచినా ఇంకా జనాలు మిగిలిపోతారు. అవునా కాదా చెప్పండి. మనకి ఎన్ని కోట్లున్నా కులం మొత్తాన్ని కోటీశ్వరిగా చేయగల దమ్ము సత్తా ఎవరికైనా ఉందని మీ అందరూ అడుగుతున్నారు. లేదు. కానీ కొన్ని మార్గదర్శకాలు చేయాలి. అదేంటంటే ఇప్పుడు మనకి ఓబీసీ చాలా అవసరం. ఆ ఓబీసీ ఇప్పిస్తే ఎవరినైనా పడి బతకాల్సిన అవసరం మనకు లేదు. మనం ఒక ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాలకే ఫస్ట్ పరిమితమైనటువంటి ఒక ప్రాంతీయ సమాజంలో ఉన్నటువంటి చిన్న కులం మంది. అలాంటి కులానికి ఇవ్వడంలో పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి దానికి మనకు రాజకీయ చైతన్యం కావాలంటే స్వచ్ఛందంగా, నిస్వార్థంగా మన కోసం పనిచేసి మన కులాన్ని హక్కును చేర్చుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని నేను గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మన ఎదుగుదలకి ఈ ఓబీసీ అనేది చాలా అవసరం. కాబట్టి ఆ విషయంలో తప్పకుండా మన రామ్మోహన్ నాయుడు గారు మేము ప్రజలు పెడతాం.
నేను కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పించి నరేంద్ర మోడీ గారి వద్దకు కూడా తీసుకెళ్లే విధంగా నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను.